పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటిని ముట్టడించి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తాము అడిగిన న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కడుపు నిండలేనటువంటి ఆకలితో ఉన్న వాళ్ళకి అంగన్వాడీ వర్కర్స్ అని ఏర్పారు. ఆ రోజు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి హామీ. ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడలా, నిన్న కూడా మాట్లాడలా. మీరు కేసులు పెడతారా? చంపేయండి, ఎందుకు ఒక దెబ్బతో పోతుంది. కేసులు పెట్టుకోండి. కేసులు పెడతారా? ఇంకోటి చేస్తారా? కేసులు కొట్టేం కాదు, అంగన్వాడీ కేసులు కొట్టేం కాదు. నేను చాలా చూసాం, చాలా కేసుల్లో ఉన్నాం. మాకేం భయం లేదు. నేను ఏమైనా తప్పు చేస్తే భయపడాలి. ఏమైనా ఉగ్రవాదమా, ఖైదీలమా, లేకపోతే ఏంటని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. కాబట్టి అంగన్వాడీ ఉద్యోగుల ముసులు ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా సమర్చింది. కాబట్టి ఈ మనం ఇక్కడ మనం మంత్రి గారి గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. మంత్రి గారి మనం వ్యక్తిగతంగా ఏ విషయాలు మనం మాట్లాడాల. రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో మన నెత్తి మీద చేతులెట్టి మనల్ని అణిచేసేస్తున్నాడని సంగతి మనం అర్థం చేసుకోలేకపోయాం. ఆ రోజు ఆయన చెప్పిన మాటని ఇవాళ అడుగుతున్నాం అంతే తప్ప మాకు ఇంకొక మాట ఏం లేదు. మా దగ్గర ఏమి కన్నులు లేవు, కత్తులు లేవు, లేదా రాళ్ళు లేవు, దాడులు చేయడానికి ఏం రాలా. మా సమస్య నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి పక్కనే ఉంటే పట్టించుకోలే. ఈయనంటే దిశ యాప్ అని పెడతాడంట, ఈయనంటే మహిళలు ఉత్తరిస్తాడని చెప్పి ఇవాళ ఒక పెద్ద ప్రచారం అనేటువంటి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ అంగన్వాడీ ఉద్యోగులు మీరు కేసులకి లేదు గుర్రాలతో తొక్కించారు. గుర్తుందా లేదా మనకి? గుర్రాలతో తొక్కించినటువంటి చరిత్ర అలాంటి ప్రభుత్వాలు ఎన్నో మట్టిలో కలిసిపోయి. కాబట్టి వాళ్ళు మనం శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉన్నాం.